హలో అండి, వెల్కమ్ టు మావి చిగురు స్టోరీస్. ఈరోజు కథ ఒక వెంట్రుక రాణి. ఈ కథ మొదలుపెట్టే ముందు ఈ ఛానల్ని కొత్తగా చూసేవారు, ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయనివారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఈ కథ పూర్తిగా చూసి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇక కథ మొదలు పెడదాం. హిమగిరిని పాలించే శ్వేతగుప్తుడికి ఒక తీవ్ర వివిధ ప్రాంతాల సమస్య ఎదురైంది. యువరాణి చంచలితకు స్వయంవర తేదీ నిర్ణయించి ఆ పనుల్లో నిమగ్నమవగానే చంచలిత శిరోజాలు ఒక్కొక్కటిగా ఊడసాగాయి. తొలుత దానిని చిన్న సమస్యగానే భావించారు. రోజులు గడిచే కొద్దీ తీవ్రత ఎక్కువయ్యింది. రాజవైద్యులే కాక ప్రముఖ ధన్వంతురులు ఎన్నో మందులు వాడారు, కానీ ఫలితం కనిపించనే లేదు. ఇంకొన్ని రోజులు గడవగానే యువరానికి ఒక్క వెంట్రుక మాత్రమే మిగిలింది. ఇక ఒక రోజు సభలో శ్వేతగుప్తుడు చింతాక్రాంతుడై ఉన్నాడు. అప్పుడే ఒక అపరిచితుడు రాజదర్శనానికి వచ్చాడు. మహారాజా, నా పేరు శీఘ్రభట్టు, వైద్యుణ్ణి. మా తాతల కాలం నుంచి ఈ వైద్య వృత్తే భుక్తిని కలిగిస్తుంది. నేను యువరాణి సమస్యకు పరిష్కారంతోనే వచ్చాను. ఒక్క అవకాశం ఇప్పించండి అని వినయంగా చెప్పాడు. తను ఎంతోమంది పేరు మోసిన వైద్యులు పరిష్కరించలేని దానిని ఇతను మార్గం చూపుతాడన్న నమ్మకం శ్వేతగుప్తుడికి కలుగలేదు. ఒకంత అసహనంతోటే ఎవరో ఒకరైనా నా చిట్టి తల్లి ఇబ్బంది తీర్చకపోతారన్న ఆశతో నీకు ఒక అవకాశం కల్పిస్తున్నాను, ప్రయత్నించు అని ఆజ్ఞ చేశాడు. తక్షణమే శీఘ్రభట్టు తన సంచిలోని మూలికలను తీసి కల్వంలో నూరి మరికొన్ని రసాయనాలు కలిపి ఔషధం తయారు చేశాడు. దానిని శ్వేతగుప్తుడికి అందిస్తూ, ప్రభు, రేపటి అమావాస్య రోజున దీనిని యువరాణి తలకు పట్టించి వచ్చే పౌర్ణమి వరకు ఉంచండి. పౌర్ణమి నాటికి నిండు శిరోజాలతో ఆమె కలకలలాడుతుంది అని ధీమాగా చెప్పాడు శీఘ్రభట్టు. ఫలితం వచ్చే వరకు మీరు మా అతిథిగా ఉండండి అంటూ అతని బసకు ఆదేశాలిచ్చాడు శ్వేతగుప్తుడు. మరుసటి రోజు వైద్యుడు చెప్పినట్లే యువరాణి ఔషధాన్ని తన శిరస్సుకు పులుముకుంది. కాలం గడిచి పౌర్ణమి వచ్చింది. శీఘ్రభట్టు సూచనతో తలస్నానం చేసి అద్దంలో చూసుకున్న చంచలిత కెవ్వుమన్నది. ఉన్న ఒక్క వెంట్రుక ఊడిపోయి పాపం నున్నటి గుండు ప్రత్యక్షమయ్యింది. అది చూసి కోపం పట్టలేని శ్వేతగుప్తుడు శీఘ్రభట్టుకు మరణశిక్ష విధించి చెరసాలలో వేయించాడు. ఆకస్మికంగా వచ్చిన దురవస్థకు శీఘ్రభట్టు పూర్తిగా దిగులు పడ్డాడు. తను చేసిన తప్పేమిటో అర్థం కాలేదు. గ్రంథాల్లోని సూచనలను ఖచ్చితంగా పాటించాడు. మరి మరణశిక్ష అమలు సమయం దగ్గరకొచ్చింది. అన్న ఆహారాలు లేక నీరసించి నేలకు అతుక్కుపోయిన శీఘ్రభట్టును చూసి వనమాలి అనే కాపలా భటుడికి జాలి కలిగింది. అతని దీనస్థితి గురించి ఆలోచించి వనమాలికి ఒక ఉపాయం తట్టింది. దానిని మెల్లగా శీఘ్రభట్టుకు చెప్పాడతను. అతను చెప్పిన ఉపాయం విన్నాక తన ప్రాణాలు మిగులుతాయేమోనన్న ఆశ శీఘ్రభట్టులో కలిగింది. మరణశిక్షకు ముందు రోజు అతన్ని శ్వేతగుప్తుడి ముందు భటులు హాజరుపరిచారు. ఉన్న ఒక్క వెంట్రుకను పోగొట్టి మాకెంతో మానసిక వేదన కలిగించావు. నీకు విధించిన శిక్ష సరి అయినదని మా విశ్వాసము. నీ చివరి కోరిక ఏమిటో చెప్పు, దానిని తీర్చటం మా విధి అని గంభీరంగా చెప్పాడు మహారాజు. ఔషధ తయారీలో నేను ఎలాంటి లోపము చేయలేదని నమ్ముతున్నాను. ఇక దానిని తలకు పూసే సమయమే తారుమారయ్యిందని నా అనుమానం. ఔషధం మళ్ళీ చేస్తాను. ఈసారి పౌర్ణమి నాడు తలకు పట్టించి అమావాస్య వరకు ఉంచండి. ఫలితం రాకుంటే నాకు శిక్ష అమలుపరచండి. అప్పటి వరకు శిక్షను వాయిదా వేయమనేదే నా చివరి కోరిక అని అన్నాడు. అతని మాటలు విని శ్వేతగుప్తుడు కాసేపు బాగా ఆలోచించి శిక్ష వాయిదా వేశాడు. ఔషధం తయారు చేశాక పౌర్ణమి రోజు పూసి అమావాస్య వరకు ఉంచారు. ఎంతో విచిత్రం. యువరాణి నల్లటి కురులతో నిగనిగలాడింది. రాజుకైతే పట్టరాని సంతోషం కలిగింది. శీఘ్రభట్టు శిక్ష రద్దు చేసి అతన్ని సన్మానించబోయాడు రాజు.
దానికి అతను సమ్మతించక, ఈ ఘనత నాది కాదు, ఈ ఉపాయం ఇచ్చిన మహానుభావుడిది అని జరిగిందంతా చెప్పాడు. రాజు వనమాలి శీఘ్రభట్టులను ధన కనక వజ్ర వైఢూర్యాలతో సన్మానించాడు. అంతేకాక వనమాలికి తన మంత్రుల్లో ఒకరిగా నియమించుకున్నాడు. ఈ కథ నచ్చితే లైక్, షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.